అమ్మ ప్రేమను, ఆవకాయ రుచిని, హైదరాబాద్ నగరాన్ని ఇష్టపడని వారుంటారంటే అతిశయోక్తి కాదు. కులాలు, మతాలు, భాషతో సంబంధం లేకుండా కోటి మందిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న అన్నపూర్ణమ్మ హైదరాబాద్. ఇక్కడి మనుషుల పలకరింపులో ఇరానీ చాయ్ అంత వేడి, కరాచీ బిస్కెట్ అంత కమ్మదనం ఉంటుంది. కొట్టినట్లుండే మాటల్లో కోపం కంటే ఆత్మీయతే ఎక్కువ. ముంబైలో వేగం ఉండొచ్చు, బెంగళూరులో టెక్నాలజీ ఉండొచ్చు, కానీ హైదరాబాద్లో మాత్రమే సుకూన్ ఉంటుంది. అందుకే ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే పట్నం అంటే రెక్కలు కట్టుకొని వాలిపోతారు. హైదరాబాద్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టి పెరిగింది ఇక్కడే. అదొకటి. మిగతా నేను అన్ని రాష్ట్రాలు తిరిగినా కాబట్టి అన్నిట్లో ఎక్కడెక్కడ వాతావరణం ఎలా ఉంది, వర్షాకాలంలో, ఎండాకాలంలో, ఏ కాలంలో అయినా కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేఫ్గా ఉంటాం. 1969 నుంచి హైదరాబాద్ తోటి మాకు మా కుటుంబ సభ్యులకి ఒక అవినాభావ సంబంధం ఉందండి. హైదరాబాద్ ఈజ్ మై నేటివ్ ప్లేస్, మై ప్లేస్. ఇట్ హ్యాస్ గివెన్ మీ ఎడ్యుకేషన్, బ్రెడ్ అండ్ బటర్, ఆక్యుపేషన్, లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ హైదరాబాద్లో అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి అన్నమాట. మనకు జాబ్ కానివ్వండి, మన ఫుడ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి. మనం వేరే రాష్ట్రానికి పోతే మనం ఇంత ఫ్రీగా బతకలేం హైదరాబాద్లో బతికినంత. ఇక్కడ రెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. అందుకోసం ఇప్పుడు చాలా వరుసగా వచ్చి ఇక్కడనే హైదరాబాద్లో చాలా మంది సీరిస్తారు అన్నమాట. మాది మహబూబ్నగర్ నవపేట మండలి. ఇక్కడ నుంచే మస్తు బాధలతో వచ్చినాయి. ఈడికి వచ్చినాక మంచిగా అయింది, మంచిగానే మంచిగా కష్టం చేసుకుంటున్నాం. నేను నా మొగడు అడ్డమినిపోతాడు. ఆ పూట కడక తినకుండా, బిల్డింగులు కట్టకుండా మా బతుకు మేము బతుకుతుండం. అయితే హైదరాబాద్లో బతుకుండది, అన్నీ ఉండయి. 2 కొడుకులు, 2 కోడాన్లు, మనమరాన్లు, మనమాన్లు అందరం మంచిగానే ఉండం. విన్నారుగా? ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్లతో పాటు ఎక్కడెక్కడి నుంచో బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్లను సైతం అమ్మలా లాలిస్తూ, నాన్నలా రక్షిస్తూ అక్కున చేర్చుకుంటోంది హైదరాబాద్. హైదరాబాద్ అంటే పేరు ఊరు కాదు, ఇక్కడ నివసించే వాళ్లకు, స్థిరపడాలి అనుకుంటున్న వాళ్లకు ఒక భావోద్వేగం. నగరంతో పెనవేసుకునే అనుబంధం అంత త్వరగా వీడదు. ప్రపంచంలో ఏ మూలకెళ్లినా హైదరాబాద్ యాదికొస్తది. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడ ఎవరడుగు పెట్టినా గుండెల్లో గూడు కట్టుకునేలా చేస్తది. ఆంధ్ర కానీ, ఒరిస్సా కానీ, కలకత్తా కానీ, ఏ స్టేట్ నుంచి వచ్చినా హైదరాబాద్లో 10 రోజులు ఉంటేవాడు ఇంకా మళ్ళీ హైదరాబాద్ వదిలిపెట్టాడు. హైదరాబాద్లో ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. Now I am 67 years, so past 50 years above we are here. అంటే ఇక్కడ ఏం రెస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీ లైఫ్, అట్లా బయటకు వెళ్ళడానికి భయపడడం అలాంటిది ఉండదు. ఇంకా మెడికల్ వైజ్ యూ నీడ్ నాట్ టెల్. ఎంత ఇంప్రూవ్ అయిపోయిందంటే ఎక్కడికి వెళ్ళక్కర్లే, మన డోర్ స్టెప్లోనే సో మెనీ హాస్పిటల్స్ ఆర్ దేర్ అండ్ స్పెషలైజేషన్స్. ఎక్కడికి వెళ్ళకుండా అందరూ వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యేటట్టు ఉంటుంది హైదరాబాద్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫ్రమ్ మచిలీపట్నం. ఐఎమ్ హ్యాపీ టు సే దట్ వెన్ ఐ వాజ్ 10 years old మేము ఇక్కడికి వచ్చాము. సో కాబట్టి ఐ కెన్ సే నాదే ఈ ఊరు అన్నంత ఫీల్. ఈవెన్ నేను ఐ గో టు అమెరికా ఎవ్రీ ఇయర్. మా డాటర్ ఉంది. ఎయిర్పోర్ట్లో కూడా ఎవరికైనా కూడా ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్లా అంట. నేను హైదరాబాదీ అని చెప్పుకోవడానికి, నేను హైదరాబాద్లో ఉన్నాను అనడానికి నాకు చాలా సంతోషం. ఆ వెళ్ళిన 6 months, యూఎస్ వెళ్ళిన 6 months ఎప్పుడు వెళ్తానా నా ఊరు అనిపిస్తుంది. ఒక్కసారి ఇట్లా అడుగు పెట్టగానే ఐ ఫీల్ సో గుడ్ టు బీ హియర్. రాగానే ముందు హైదరాబాదీ ఛాయ్ అయితే మాత్రం క్యాబ్లో ఎక్కగానే భయ్యా పేలాపని ఛాయ్ పీయింగే అనేస్తాను. ఇక్కడ ప్రాంతం వాళ్ళైనా ఇక్కడికి వస్తే చాలా బాగా బ్రతకగలరు. ఏ స్టేట్ వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ చిన్న పనో పెద్ద పనో ఏదో ఒక పని చేసుకొని మాత్రం అందరూ బాగా బ్రతుకుతారు. అంతలా ఏముంది హైదరాబాద్లో అని ప్రశ్నించే వాళ్లకు ఇక్కడి గాలి, నీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, దొరికే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, నడిచే రోడ్డు ఒకటేంటి, అణువణువున ఈ పట్నం చాలా సుకూన్గా ఉంటుందని సమాధానం వస్తుంది. అందుకే 100 నుంచి 1000, 1000 నుంచి 100 లక్షలు దాటింది నగర జనాభా. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవలేదిక్కడ. ఎలాగైనా బతకవచ్చనే భరోసా. ఇప్పటికే ఇక్కడ జనాభా 1.5 చేరిందని ఓ అంచనా. జనాభా పరంగా ఈ నగరం దేశంలో 6వ స్థానంలో, ప్రపంచంలో 34వ స్థానంలో నిలిచింది. పెరిగిన పట్టణీకరణతో రాష్ట్ర జనాభాలో 3వ వంతు రాజధానిలోనే జీవిస్తోంది. 2035 నాటికి ప్రపంచంలోనే
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. లో హైదరాబాద్ జనాభా 10 లక్షలకు పైగా ఉండగా 1975 నాటికి 20 లక్షలు దాటింది. అంటే 25 ఏళ్లలోనే రెండింతలైంది. ఆ తర్వాత 15 ఏళ్లలో అంటే 1990 నాటికి 40 లక్షలు, 2010 నాటికి 80 లక్షలకు చేరింది. ఏటా 5 లక్షల మంది ఉపాధి కోసం నగరానికి వలసొస్తున్నారు, ఇక్కడే స్థిరపడుతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య ఏడాదికి 4 లక్షలు దాటుతుండగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, బీహార్, ఒడిశా, గుజరాత్ల నుంచి ఏటా 1,00,000 మంది వలస వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం స్వదేశీయులే కాదు, చదువు, వ్యాపారాల నిమిత్తం వచ్చిన విదేశీయులు సైతం నగరంలో వందల్లో నివసిస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా నివసించడానికి అనువైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలో ఉన్న ఆల్ సెంట్రల్కి సంబంధించినవన్నీ కూడా ప్రతిదీ ఈసీఐఎల్, బిహెచ్ఈఎల్, మన ఫర్టిలైజర్ కార్పొరేషన్, ఈ రకంగా ప్రతిదీ కూడా హైదరాబాద్లో మనకు సెటప్ ఉంది, డిఫెన్స్ ఉంది. అయితే ఎవరు ఇక్కడ పనిచేసినా సరే, ఏ ప్రాంతం వాళ్ళైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఇక్కడ పనిచేయవలసిందే చేస్తారు. చేసిన వారు ఇప్పటి వరకు ఒక 50-60 ఏళ్ల చరిత్రలో రిటైర్మెంట్ అయిన తర్వాత మేము హైదరాబాద్లో సెటిల్ అవుతారు. ఎందుకనంటే వారు ఇక్కడ పనిచేసినప్పుడు ఒక ప్లాటో ఇల్లు కొనుక్కోవడం జరిగింది, ఇక్కడ నివసిస్తున్నారు. ఇది 4-5 దశాబ్దాల చరిత్ర. అది ఈజ్ అ ఫ్యాక్ట్ విచ్ ఇస్ ఆన్ రికార్డ్. పాలకులు ఏంటంటే ఈ హైదరాబాద్లో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటే కానీ, కలుషితమైన నీటిని శుద్ధి చేయడమే కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, ఓపెన్ స్పేసెస్ విషయంలోనే కానీ, ఈ హౌసింగ్ రిలేటెడ్ ఇష్యూలలో ప్రాపర్ మాస్టర్ ప్లాన్ వైలేషన్ జరగకుండా ఇవన్నీ కంట్రోల్ చేసిన పక్షంలో హైదరాబాద్ డెఫినెట్లీ ఇట్ విల్ ఎడ్జోర్ అదర్ సిటీస్. కానీ ఇప్పటికి కూడా హైదరాబాద్ ఇవన్నీ విషయాలలో వరమే. సముద్ర మట్టానికి 542 మీటర్ల ఎత్తులో ఉండటం హైదరాబాద్ ప్రత్యేకత. అందుకే దీన్ని దక్కన్ పీఠభూమిగా పిలుస్తుంటారు. ఇక్కడి వాతావరణం సమతుల్యంగా ఉండటం వల్లే ఎక్కువ మంది నగరంలో జీవించేందుకు ఇష్టపడుతుంటారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణం విపరీతమైన ధోరణిలో కాకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది. గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. మార్చి నుంచి జూన్ వరకు పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా సాయంత్రం అయ్యేసరికి చల్లని గాలులు పలకరిస్తాయి. ముంబై, చెన్నై లాంటి సముద్ర తీర ప్రాంత నగరాల మాదిరిగా ఇక్కడ ఎక్కువ చెమట పట్టేలా ఉక్కపోత ఉండదు. అందువల్ల ప్రజలు ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ హాయిగా జీవిస్తూ ఉంటారు. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో జీవన వ్యయం చాలా తక్కువగా ఉందని ఓ అంతర్జాతీయ గణాంక సంస్థ అందించిన నివేదిక పేర్కొంది. అద్దె మినహాయిస్తే 12,000 నుంచి 50,000 ఖర్చుతో జీవిస్తున్నారని వెల్లడించింది. సంపాదించే డబ్బులతో పాటు ఇతర నగరాల కంటే ఎక్కువ సౌకర్యాలు పొందుతుండటం వల్ల నగరానికి వలసలు పెరుగుతున్నాయి. ఇక్కడికొస్తే ఆదాయంతో పాటు పిల్లలకు మెరుగైన విద్య అందించవచ్చని భావించి ఎక్కువ మంది పట్నం బాట పడుతున్నారు.